హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసేసి మనము క్యారెట్ హల్వా అనేది చేస్తున్నాము. దానికి సంబంధించి ఫస్ట్ అయితే మాత్రం జీడిపప్పుని నూనెలో వేసి ఎర్రగా వేపుకోవాలి. ఎర్రగా వేపిన తర్వాత పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్రగా అనేది జీడిపప్పు వచ్చిన తర్వాత కిస్మిస్లు ఒక జస్ట్ అలా అంటే చాలన్నమాట. ఎక్కువసేపు అనాల్సిన అవసరం లేదు. కిస్మిస్ వచ్చేసి లావుగా ఉబ్బాలన్నమాట. అలా ఉబ్బితే సరిపోతుందన్నమాట. ఇంకా అంతకు మించి అయితే అవసరం లేదు. అలాగా ఉబ్బిన తర్వాత వచ్చేసేసి ఇదిగోండి ఇలాగా ఇది వేసుకోవాలన్నమాట. క్యారెట్ మనం ఈ విధంగా తురుముకొని పక్కకు పెట్టేసేసుకొని ఆ పక్కకు పెట్టుకున్న దాన్ని ఈ విధంగా మనం దాంట్లో వేయాలన్నమాట. వేసేసి ఇంకా మనం ఆల్రెడీ ముందే వేసి పెట్టుకున్నాం కదా, ఒక 5 చెంచాలు ఆయిల్, 2 చెంచాలు వచ్చేసేసి నెయ్యి, 2 మిక్స్ చేసామన్నమాట. ఆ 2 మిక్స్ చేసిన దాంట్లో ఇట్లా మనం కింద నుంచి పైకి ఒకసారి కలియపెట్టుకోవాలన్నమాట. ఇలా కింద నుంచి పైకి ఒకసారి కలియపెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కింద నుంచి పైకి అనేది ఒకసారి మొత్తం కూడా కలియపెట్టుకోవాలి. ఈ విధంగా కింద నుంచి పైకి కలియపెట్టేసేసుకోవాలన్నమాట. పెట్టేసేసుకొని ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా కింద నుంచి పైకి అనేది మనం కలియపెట్టుకుంటా ఉండాలన్నమాట. ఈ విధంగా వచ్చేసేసి మినిమము 10 మినిట్స్ కానీ లేదా 15 మినిట్స్ కానీ, అంటే సగం క్యారెట్ మగ్గేదాకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలియపెట్టుకుంటా ఉండాలన్నమాట. ఎందుకు అనంటే కింద మాడిపోతుంది. అందువల్ల మనం ఈ విధంగా కిందకి పైకి అలా అనుకుంటా ఉండాలన్నమాట. ఆ విధంగా 10 నుంచి 15 నిమిషాలు ఇలా కలియపెట్టేసేసుకొని ఒక అరసగం దాకా క్యారెట్ మగ్గింది అని అన్నప్పుడు మనం మూత అనేది వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మొత్తం ఒకసారి అటు నుంచి అటుకు లాగుతా కింద నుంచి పైకి అనేది మనం కలియబెట్టుకుంటూ ఉండాలి. అంటే కింద నుంచి పైకి తిరగేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా సగము మగ్గేదాకా చూసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాలు వచ్చేసేసి బాగా కింద నుంచి పైకి కలబెట్టాము కదా. కలబెట్టిన తర్వాత వచ్చేసేసి చూడండి, ఇప్పుడు పట్టుకొని చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అనగానే కట్ అవ్వాలన్నమాట. ఇట్లా కట్ అయ్యింది అని అంటే సగం మగ్గింది అని చెప్పేసేసి అర్థం అన్నమాట. ఈ విధంగా సగం కట్ అవ్వింది అని అంటే సగం క్యారెట్ మగ్గేసింది అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక నుంచి కింద నుంచి పైకి కలిదిప్పేసుకున్న తర్వాత మనము మంట అనేది సిమ్లో పెట్టేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలిదిప్పుకొని మంట సిమ్లో పెట్టేసేసుకొని ఆ విధంగా మూతేసి మనం సిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసేసి ఆ విధంగా మనం మినిమము ఒక 15 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇదిగోండి, మధ్యలో కూడా మనం మూతేసిన తర్వాత కూడా తీసి కలయి పెడతా ఉండాలి, లేకపోతే అడుగంటిద్ది అనమాట. మనం మూతేసేసి అలా వదిలేయకూడదు. మధ్యలో కూడా మనం తీసి కలయి పెడతా ఉండాలి. ఇలా 6 నిమిషాలు కరెక్ట్గా అయిన తర్వాత, అంటే 2 నిమిషాలకి 3 నిమిషాలకి కలియబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అది అనేది మాడిపోతుంది అనమాట. అలా కలియబెట్టుతూ ఉన్న తర్వాత కొద్దిగా ఉడికింది అన్న తర్వాత క్యారెట్ హల్వా కదా, లైట్గా ఫుడ్ కలర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఎందుకనంటే కొంచెం బయట మనకి దొరికిద్ది కదా షాప్స్లో, ఆ విధంగా కనపడటానికి లైట్గా ఫుడ్ కలర్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. ఆ విధంగా జస్ట్ లిటిల్ బిట్ సరిపోతుంది అనమాట, ఎక్కువేం అవసరం లేదు. ఆ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి కలియబెట్టుకుంటామన్నమాట. మొత్తం రౌండెడ్గా కింద నుంచి పైకి ఒకసారి అనేది జస్ట్ ఫుడ్ కలర్ మొత్తం కలియపెట్టేసేసుకొని నీట్గా మళ్ళీ ఒక 5 నిమిషాలు అనేది సిమ్లోనే అలాగే ఉంచేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మూత వేసేసేసి పూర్తిగా బాగా క్యారెట్ అనేది మగ్గాలన్నమాట. క్యారెట్ పూర్తిగా మగ్గేదాకా మనము మళ్ళీ ఒక్కసారి మూత వేసుకొని
దాన్ని అలాగా పెట్టేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అనేది బాగా మగ్గిందనమాట. మగ్గిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే బాగా ఇట్లా పట్టుకోంగల్ని, ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదిగోండి ఇట్లా పట్టుకోంగల్ని బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట. ఇదిగో ఈ విధంగా మెత్తగా స్మాష్ అయిపోయింది కదా, ఇలా అనంకల్ని ఇలా మొత్తం బాగా మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత దాంట్లోకి వచ్చేసేసి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ వచ్చేసేసి కేజీ క్యారెట్ తీసుకున్నాము. కేజీ క్యారెట్కి మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము కాబట్టి 400 గ్రాములు షుగర్ వేస్తున్నాము. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు వచ్చేసేసి కేజీకి 500 గ్రాములు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసేసి షుగర్ అనేది మేము యాడ్ చేస్తున్నాము. ఈ విధంగా షుగర్ అనేది కేజీకి 400 గ్రాములు, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే 500 గ్రాములు అనేది యాడ్ చేస్తామన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి కలియపెట్టాలన్నమాట. మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి కలియపెట్టాలి. అంటే ఆ షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ అనేది పూర్తిగా మెల్ట్ అవ్వాలన్నమాట. అంటే క్యారెట్లో కలిసిపోవాలన్నమాట. షుగరు క్రిస్టల్స్లా కనపడకుండా క్యారెట్లో పూర్తిగా కలిసిపోవాలి. అంటే చక్కెర కనపడకూడదు, పూర్తిగా క్యారెట్లో కలిసిపోవాలన్నమాట. ఆ విధంగా మనం మొత్తం చేసేదానికి ఒక 2-3 మినిట్స్ అనేది టైం తీసుకుంటుంది. ఆ 2-3 మినిట్స్ కూడా మనము ఇప్పుడు చూపిస్తున్నాం కదా, చుట్టూ ఇలా అనుకుంటా ఆ విధంగా లాక్కుంటా చుట్టూ మనము కలియపెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ ఎక్కువసేపు కూడా మనం దీన్ని కలిగి పెట్టుకోకూడదు. ఎక్కువసేపు కలిగి పెట్టామంటే స్వీట్ అనేది గట్టిగా అయిపోయింది. గట్టిగా అయిపోయి తినేటప్పుడు అదే గట్టిగా ఉంటుంది కదా పంటి కింద, అలాగా పంటి కింద గట్టిగా ఉంటుంది అనమాట. అందువల్ల అలా కాదు, తీగ పాకం అంటారు కదా, ఆ విధంగా జస్ట్ వచ్చేటట్టు అనమాట. ఆ విధంగా వచ్చేటట్టు మనం కలిగి పెట్టేసేసుకొని ఇంకా దాన్ని మనం స్టవ్ ఆపేసేసుకోవడమే అనమాట. ఇదిగోండి ఇప్పుడు కలియ పెడుతున్నాము. ఆల్రెడీ పాకానికి వచ్చింది, ఒకసారి చూడండి మీకే అర్థమైపోయింది. మనకి కలర్ కూడా లైట్గా చేంజ్ అయ్యి ఉంటుంది. ఆయిల్ కూడా పైకి అనేది వచ్చేసింది అనమాట. అంటే మనం ఇంక ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వంట కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు మనకి ఏ విధంగా చూపిస్తుంది అనమాట. అలాగే గట్టి పాకం కూడా రాకూడదు, అందువల్ల ఎక్కువసేపు అనేది ఉండకూడదు. షుగర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ చాలు. అంటే షుగర్ మొత్తం కరిగిపోయి మెల్ట్ అయిపోయి ఒక 2 మినిట్స్ అలా ఉండేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ హల్వా అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.